వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో 11 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. ఇక వివరాల్లోకి వెళ్తే సింగనమల మండలం నాగలగుడ్డం తండాకు చెందిన మహిళ కూలీలు పామిడి మండలంలో సపోటా కాయలను కోయడానికి కూలీ పనులకు వెళ్లి పని ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. గత 3 నెలల క్రితమే ఇదే ప్రాంతంలో కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురి కావడంతో 8 మంది కూలీలు చనిపోయిన సంగతి తెలిసిందే. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాహన డ్రైవర్లో మార్పు రాకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అధిక లోడ్ అతి వేగంతో పాటు నిబంధనలు పాటించని డ్రైవర్లపైన కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. లడ్డు సోరీ పడిగి యాక్సిడెంట్ మామిడి ఏం కాలేదు చంద్రబాబు డోర్ ఏం కాలేదు ఎందుకు భయపడతావు కూర్చోండి కాదు వాళ్ళిద్దరు ఎక్కినారా? నలుగురు ఎక్కినారు దాంట్లో అందరూ ఆడికి ఒకటే పని.